పేరు కాకుండా తప్పదు. ఓకే సార్, పవన్ కళ్యాణ్ పవర్ స్టార్గా అందరికీ తెలుసు. రాజకీయ పరంగా మొదటి అడుగు ఎప్పటి నుంచి అనుకోవచ్చు. సుదీర్ఘంగా ఆయన పార్టీ పెట్టినా సరే ఎక్కడ సక్సెస్ చూడలేదు. రాజకీయ పరంగా పవన్ కళ్యాణ్ అడుగులు ఏ రకంగా ఉండబోతున్నాయని సర్వత్రా అందరిలోని కూడా ఉత్కంఠ రేపుతున్న అంశం. అంటే ఇప్పుడు అది ఆయన పాత్ర ఏంటి, చంద్రబాబు నాయుడుకు సెకండ్ రోల్ ప్లే చేస్తూ కూటమిలో ఒక రెండవ నాయకుడిగా ఉంటూ ఈ 5 ఏళ్ల పాటు రాజకీయం చేస్తారా, లేదు కూటమిలో అసర్ట్ చేసుకుంటూ రోజు రోజుకు తర్వాత జరగబోయే రాజకీయ పరిణామాలను బట్టి వెలుగుతారా, ఇవన్నీ క్వశ్చన్స్ ఉన్నాయి. బట్ టూ ఎర్లీ టు ఈవెన్ స్పెక్యులేట్ ఆల్సో. ఎందుకంటే కూటమి నిన్న కొలువు తీరింది. కొలువు తీరి ఒక పరస్పరం చాలా మైత్రీ భావంతో ఉన్నప్పుడు నువ్వు ఊహాగానాలు చేయడం అనేది పద్ధతి కాదు. బట్ నా అంచనా అయితే పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో ఘర్షణ వైఖరో లేకుంటే డిమార్కేట్ చేసుకున్న వైఖరో అనుసరిస్తారని నేను అనుకోను. అనుసరించకూడదు కూడా. ఎందుకంటే ప్రజలు కూటమికి తీర్పు చెప్పారు. ప్రజల మ్యాండేట్ అనేది ఇట్ ఈస్ నాట్ ఫర్ వన్ పార్టీ. ప్రజల మ్యాండేట్ తెలుగుదేశంకో జనసేనకో బీజేపీకో కాదు. ప్రజల మ్యాండేట్ 3 పార్టీలకు కలిపి ఇచ్చారు. ఈ ప్రజల మ్యాండేట్లో పవన్ కళ్యాణ్ కీలక భూమిక పోషించారు. ఏ రకంగా చూసినా ఆంధ్రప్రదేశ్లో కొత్త రాజకీయ చిత్రపటాన్ని మార్చడంలో పవన్ కళ్యాణ్ కీలకం. ఇది తెలుగుదేశం వర్గాలు అంగీకరిస్తే ప్రజలు కూడా అంగీకరిస్తారు. పవన్ కళ్యాణ్ పట్ల ఏ కాస్తంత నిర్లక్ష్య భావం కనుక కనబడ్డా ఐ డోంట్ థింక్ జనసేన కార్యకర్తలే కాదు ఈవెన్ ప్రజలు కూడా అంగీకరించారు. ఎందుకంటే ఈ విజయం వెనుక పవన్ కళ్యాణ్ పాత్ర అందరికీ అర్థమైంది. అందువల్ల ఆ రకంగా ఉంటారని నేను అనుకోను. చంద్రబాబు నాయుడు కూడా ఆ ప్రియారిటీ లేకుండా పవన్ కళ్యాణ్ తగ్గించేటువంటి వ్యవహారం చేస్తారని అనుకోను. అందువల్ల బహుశా ఇమీడియట్గా టీడీపీ జనసేనల మధ్య సఖ్యతకు ఎలాంటి ప్రమాదం ఉండదు. ప్రాసెస్లో గనక ఏదైనా పబ్లిక్ ఇష్యూస్ పైన, చేసిన హామీలపైన, ఇచ్చిన వాగ్దానాలపైన అమలులో గనక తాత్సారం జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ ఏ పాత్ర పోషిస్తాడు. సో ఎందుకంటే రేపు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. 20 లక్షల ఉద్యోగాలు కల్పించినప్పుడు ఆ బిల్లు పవన్ కళ్యాణ్ కూడా కట్టాలి. సో అందువల్ల అంటే అప్పుడు ఏ రకంగా అసర్ట్ చేసుకుంటాడు అంటే విత్ ఇన్ ద కూటమి ఒక ప్రెషర్ గ్రూప్గా అంటే ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఉండేటువంటి పాత్ర పోషించడం. దాంతోపాటు బీజేపీ రాజకీయ వ్యూహం ఎలా ఉంటుంది, సో బీజేపీ ఏం చేయాలనుకుంటుంది, కూటమిలో భాగంగా రాజకీయం కంటిన్యూ చేయాలా లేదా తాము ప్రత్యామ్నాయంగా ఎదగాలని వ్యవహరిస్తుందా. ఇప్పుడు తమిళనాడు లాంటి స్టేట్లో అన్నాడీఎంకేతో తెగతెంపులు చేసుకుంది. పంజాబ్లో శిరోమణి అకాలీదళ్తో తెగతెంపులు చేసుకొని తన ఓటింగ్ను డబుల్ పెంచుకుంది. 9% అబోవ్ ఉన్నదాన్ని 18% పెంచుకుంది. 9.6 to 18.6. తమిళనాడులో 3.6 నుంచి 11% దాటించుకుంది. అందువల్ల బీజేపీ ఇప్పుడు తమిళనాడు పంజాబ్కు ఉదాహరణ మిత్రపక్షాలతో తెగతెంపులు చేసుకొని తాను విడిగా సొంతగా పార్టీ పెరగాలనే ఎత్తుగడేశారు. ఇక్కడ కూడా ఆ కూటమిలో ఉంటూ 5 ఏళ్ల పాటు ఉంటారా లేదా బీజేపీ ఏ రకమైన రాజకీయ వ్యూహం వేస్తుంది. ఎందుకంటే బీజేపీకి పవన్ కళ్యాణ్కి ఎక్కువ ఇంటిమసీ. టీడీపీ బీజేపీ కన్నా కూడా బీజేపీ జనసేన మధ్య ఇంటిమసీ. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ ఉంటాయి. బట్ ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో రాబోయే రాజకీయ పరిణామాలు ఊహించడం సంస్కారం కాదు. మీరు అడిగారు కనుక ఈ మేర కూడా చెప్తున్నాను. ఇప్పుడు మనం ఆశించాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ ఈ కూటమికి ఇచ్చిన ప్రతి వాగ్దానము ప్రతి హామీ వెనుక పవన్ కళ్యాణ్ సంతకం ఉంది. అందువల్ల ఈ హామీలు వాగ్దానాలు అమలు చేయించడంలో జవాబుదారీతనాన్ని ప్రదర్శించడం. సో ఆయన రిజల్ట్స్ తర్వాత కూడా వెంటనే అదే అన్నాడు, మెగా డిఎస్సి నా బాధ్యత, కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ నా బాధ్యత అన్నాడు. అందువల్ల చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయినా బాధ్యత చంద్రబాబు నాయుడు పైన ఉంటుంది, లోకేష్ పైన ఉంటుంది, పవన్ కళ్యాణ్ పైన అందరి పైన ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ తన పార్టీ భవిష్యత్తు మనుగడ కొరకై చూసినా ఇచ్చిన వాగ్దానాలు హామీల అమల్లో కూడా ఎలాగైతే ఈ కూటమి ఏర్పాటులో కూటమి విజయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓటమిలో ఒక క్రియాశీలక పాత్ర పోషించారో ఈ ప్రభుత్వం ప్రజలకు మంచి చేయడంలో కూడా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టడంలో కూడా ప్రజల తరఫున కేబినెట్లో కూడా ఒక బలమైన వాయిస్గా కనుక పవన్ కళ్యాణ్ ఉండగలిగితే
అది ఆయన రాజకీయ భవిష్యత్తుకు మంచిది, రాష్ట్రానికి మంచిది. ఓకే సార్, మరొక విషయం దాంతో పాటు ఇంకొక పాయింట్ కూడా చెప్పాలి. ఆయన కేంద్రంలో ఉన్న పవన్ కళ్యాణ్కు ఉన్న పరిచయాలు, నరేంద్ర మోడీతో ఉన్న సాన్నిహిత్యం కూడా ఉంది. దాన్ని ఉపయోగించుకొని ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన, కేంద్రం నుంచి రావాల్సినవి కూడా రప్పించడంలో కూడా కీలక భూమిక పోషించాలి. ఎందుకంటే ఈ హ్యాస్ మోర్ ఇంటిమసీ, మోర్ ప్రాక్సిమిటీ విత్ బీజేపీ కనుక. సో అందువల్ల అందులో కూడా కీలక భూమిక పోషించాలి.